సో మిరపనారు గురించి కూడా తెలుసుకున్నాం మనం. సో మిరపనారు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? మేమే పోసుకున్నాం. మీరు ఎక్కడ సొంతంగా పోసుకుంటారు? ఎక్కడ ఫామ్ కి వెళ్ళి తీసుకోవాలి? సో మిరపనారు ఎలా పోతుంది ప్రస్తుతానికి? ఒక ఎకరానికి ఎన్ని బస్తాల దాకా పండించవచ్చు? ఎకరానికి 50 బస్తాలు పండించవచ్చు. 50 బస్తాల దాకా పెట్టుబడి పెట్టుకోవాలి. మాకు అంత శక్తి లేదు పెట్టుకునేదాన్ని. మేము కూలీనాలు చేసుకొని మేము బతుకుతా ఐటీకి పెట్టుబడులు పెట్టుకోవాలి. దానికి తగ్గ పెట్టుబడి పెడితే దానికి తగ్గ దిగుబడి వస్తుంది. మేము కూలీనాలు చేసి అంత పెట్టుబడి పెట్టలేము. సో ఎన్ని సంవత్సరాల నుంచి మామూలుగా వరి పంట వేసుకుంటున్నారు, మిరపనారు అని వేసుకుంటున్నారు? 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మిరపనారు వేస్తున్నారు. దాని వల్ల నష్టం అయితే కలగట్లేదు? నష్టం లేదు. సో కిలో ఎంత పోతుంది? కిలో వచ్చి ఈసారి నిరుడు 310 రూపాయలతో తీసుకున్నారు. 310 రూపాయలు నెల్లూరు వచ్చి. ఈసారి మార్కెటింగ్ డైరెక్ట్ గా మీరే ఎత్తుకోపోతారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నీట్ గా ఉందా? ఇక్కడ ఎటువంటి చీడ పురుగులు అని భయం పట్టలేదు? పడతానే ఉన్నాయి, ముడత అనేది వస్తున్నది. ఏ రకాలు రావచ్చు అని అనుకుంటున్నారు? వీటికి మామూలుగా ముడతలు ఇట్లా వస్తాయి కదా, తెగుళ్ళు ఏ రకాలు వస్తాయి? ఆ గజ్జి ముడత అనేది ఒకటి ఉన్నది. దానికి మొన్న కొట్టినా ముందు. ఏం ముందు కొట్టారు? అది రోగరు జంపు కలిపి కొట్టినా. రోగరు జంపు అనేది కలిపి కొడితే లైట్ గా కంట్రోల్ అయ్యింది. ఈ మళ్ళీ ఇప్పుడు ఏంద్రా అంటే పాశం అనేది ఇంకొకటి ఉన్నది. దాన్ని దమ్మన్నా మా అబ్బాయిని. అది దేనికి? అది కూడా ముడతకే. మామూలుగా దానికి వచ్చేది ముడత, పురుగు, పాసి తెగులు పడిపోవడం, కొమ్మలు ఇరిగిపోతా పాటనే కొమ్మలు పాసి ఇరిగిపోతాయి. మామూలుగా ఏ రకం ఇది? నాటు చెట్లా లేకపోతే నాటు చెట్లు? సో నాటు చెట్లు అయితే 300 చిల్లర దాకా పోతున్నాయి ఇప్పుడు మామూలుగా ఒక కేజీ. సో ఇదండి, ఒక పక్క వేరుశనగ వేసుకున్నారు, ఒక పక్క మిరపనారు అనేది వేసుకున్నారు. 2 ఎకరాలు ఇది, 2 ఎకరాలు అది వేసుకున్నారు. సో శ్రీనివాసులు గారికి ఈ సంవత్సరం మంచి ఆదాయంతో రావాలని చెప్తున్నాం. సో ఇక్కడ మనం నీళ్లు కూడా కడుతున్నాడు, మనం చూస్తున్నాం. సో ఈ వీడియో అనేది ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్కరు 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ని. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.